నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఏపీ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు అయితే అధికారంలోకి వచ్చాక ప్రశ్నించడమే మానేశారు ఆయన వ్యాఖ్యలు కూడా రోజుకో రకంగా ఉంటున్నాయి ఒకసారి సనాతన ధర్మం అంటారు ఇంకోసారి మరో మాట చెబుతారు ఆయన చెప్పిన మాటకు చేస్తున్న పనులకు పొంతన ఉండదు కూడా ప్రశ్నిస్తాను అంటూ వచ్చిన ఆయన్ను ఇప్పుడు అందరూ ప్రశ్నించే స్థాయికి దిగజారిపోతున్నారు అప్పుడెప్పుడో వాలంటరీ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో 30,000 మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారంటూ కామెంట్స్ చేశారు అధికారంలోకి వచ్చాక ఆ అదృశ్య మాట ఆయన నోటి నుంచి వినపడటమే లేదు ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టిపోయటం మరోసారి అధికారంలోకి రాకుండా చేస్తానని చెప్పటం చంద్రబాబు పల్లకి మోయటంతోనే సరిపోతుంది అయితే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు ఒక్కోసారి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరిస్తున్నారు సమస్య పరిష్కరించడానికి నేనేమైనా ముఖ్యమంత్రినా అంటూ ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు అక్కడికక్కడే మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తానని చెబుతున్నారు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు పవన్ కళ్యాణ్ మాటలకు రాజకీయాల్లో ఎన్నెన్నో అర్థాలు వస్తున్నాయి తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు 2 రాష్ట్రాల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి మాటల యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయి కోనసీమలో కొబ్బరి తోటలు ఉప్పు నీరుతో పాడయ్యాయి ఆ రైతులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారు అక్కడ రైతులపై సానుభూతి చూపించే క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి కోనసీమ కొబ్బరి అందాలను ఇక్కడి పంటలను చూసి తెలంగాణ ప్రజలు కుళ్ళిపోయేవారని వారి దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి నాశనమైందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా పవన్ వ్యాఖ్యలు ఉండటం కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లయింది తనకు తాను ఒక సమైక్యవాదినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఇలా ఒక రాష్ట్ర ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఏమిటి అనేది ఇప్పుడు ఉద్భవిస్తున్న ప్రశ్న ఒక రాష్ట్రానికి బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆడిన మాట జాగ్రత్తగా ఆడాలి మాట తూలితే వెనక్కి తీసుకోలేం కదా అయినా సరే పవన్ అటువంటి వ్యాఖ్యలు చేయటం తెలంగాణ నేతలు నిలదీసినంత పరిస్థితికి వచ్చింది పోనీ ఒక పార్టీ నేతలు విమర్శించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తొలుత ఐఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి స్పందించారు అసలు పవన్ కళ్యాణ్ కు బుర్రుందా అని పెద్ద మాట అన్నారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కంటే తన మాటలు పెద్దవి కాదని సమర్థించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే ఒంటరిగా గెలవలేని నేత పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు చిరంజీవి లేకుంటే పవన్ ఎవరు అని నిలదీశారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడుతోంది అనవసరంగా పవన్ కళ్యాణ్ వల్ల తమ పరువు పోయిందని టీడీపీతో పాటు బీజేపీ ఆవేదనతో ఉంది తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది బీజేపీ అటువంటి తెలంగాణ ప్రజలను కించపరిచేలా పవన్ వ్యాఖ్యానించడం ఏమిటి అనేది బీజేపీ ప్రశ్న ఆ పార్టీ నేతలు సైతం పవన్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదులు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి మొత్తానికైతే పవన్ చర్యలు టీడీపీ కూటమి ప్రభుత్వంతో పాటు కేంద్రంలో బీజేపీకి సైతం చికాకు పెడుతున్నాయి